లిక్కర్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏసీబీ కోర్టులో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కక్షపూరితంగా తనను ఈ కేసులో ఇరికించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కోర్టులో విచారణకు హాజరైన సమయంలో చెవిరెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబం మొత్తం మద్యం కారణంగా చిన్నాభిన్నమైందన్నారు. లిక్కర్ కేసులో తన ప్రమేయం ఉంటుందని చెప్పడం ఎంతవరకు న్యాయమంటూ ప్రశ్నించారు. వందలేళ్ల పూర్వీకులు సంపాదించిన ఆస్తులను అటాచ్మెంట్లోకి తీసుకురావడం ధర్మం కాదని ఆయన తీవ్రంగా విమర్శించారు. నా మనస వాచ కర్మేనో చెప్తున్నా. భగవంతుడి మీద భగవద్గీత మీద ప్రమాణం చేసి కూడా చెప్పాను. లెక్కరు నా జీవితంలో ముట్టలేదు, లెక్కరు జోలికి వెళ్ళలేదు, లెక్కర వ్యాపారం చేయలేదు, లెక్కర ఆదాయం నా జీవితంలో ఆశించలేదు, ఆశించను కూడా. కారణం నా కుటుంబంలో 2 చనిపోయారు, మా నాన్న, నా తమ్ముడు. ఆ రోజే మా అమ్మకు మాట ఇచ్చాను, నా జీవితంలో లెక్కర్ జోలికి వెళ్ళను. మనసా వాచ కర్మేనో చెప్తున్నా. లెక్కర్ జోలికి నేను వెళ్ళలేదన్న విషయం చుట్టూ వాళ్ళకు కూడా తెలుసు అన్నది నా భావన. లెక్కర ఆదాయం ఆశించలేదన్నది కూడా తెలుసు. అయితే ఈరోజు ఆస్తులు చెప్తుంటున్నారు. ఎప్పుడో 100 సంవత్సరాల ముందు కట్టిన ఇల్లు కూడా చెప్తుంటున్నారు. ఒకటే చెప్తున్నా, నిజంగా కానీ లెక్కర ఆదాయంతో నేను సంపాదించాలని చిట్టు వాళ్ళ మనస్సాక్షికి, ప్రభుత్వం మనస్సాక్షికి అనిపిస్తే ఖచ్చితంగా జప్తు చేయొచ్చు, స్వాధీనం చేసుకోవచ్చు. ధర్మం, న్యాయం కూడా. నేను తప్పు చేయనప్పుడు, నాకు సంబంధం లేనప్పుడు ఇలా చేయడం ఎంతవరకు న్యాయమో ఆలోచించాలి. ప్రభుత్వానికి మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్గొనవచ్చు, కానీ పారదర్శకంగా ఉండాల్సిన అధికారులు కక్ష సాధింపు చర్యలకు పోవడం అన్నది అధర్మం అని తెలియజేస్తుంది.